అందరికీ నమస్కారం. నేను మీ ఆలీ మాట్లాడుతున్నా. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ చూసుకుంటుంటే ఏ ఒక్క సర్వేలకి ఏ ఒక్క పార్టీలకి అంతు చిక్కకుండా ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల తీర్పు ఒక్కొక్క ఎలక్షన్స్కి ఒక్కొక్క విధానంగా ఉంది. 2014 నుంచి 19 చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలేమో టీడీపీకి ఆశీర్వదించారు. అలాగే 2019కి జగన్ ఒక వైసీపీ గవర్నమెంట్కి 150 సీట్లతో అవకాశం ఇచ్చారు. మళ్ళీ 2024లో కూటమికి 164 సీట్లతో ప్రజలు ఒక ఆశీర్వాదాలు ఇచ్చారు. నా చిన్న ప్రశ్న ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కి లేట్ అవ్వడం కారణం ఆంధ్రప్రదేశ్ ప్రజలేనా? ఎందుకంటే ఏ ఒక్క గవర్నమెంట్ వచ్చినా సరే వాళ్ళ పాలసీస్ కానీ వాళ్ళ స్కీమ్స్ కానీ స్టేట్ యొక్క డెవలప్మెంట్ కానీ 5 సంవత్సరాలు చేయడం చాలా కష్టం. సో అందువల్లే చాలా మటుకు ఇతర రాష్ట్రాల్లో ఇంతకుముందు కూడా ఉమ్మడి ఆంధ్రాలో చూసుకుంటే ప్రతి ఒక్క గవర్నమెంట్కి రెండోసారి కూడా అవకాశం ఇచ్చేవారు. కానీ ఈ 2014 నుంచి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ చూసుకుంటుంటే ప్రజలు ఒక్కసారి ఒక పార్టీ వైపు మొగ్గు చూపిస్తుంటే ఇంకోసారి ఇంకో పార్టీ వైపు మొగ్గు చూపిస్తున్నారు. దీనివల్ల మన స్టేట్ డెవలప్మెంట్కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అని నాకు చిన్న ప్రశ్న. మరియు మనం ఈ 2024 ఎలక్షన్స్ ఈ టేబుల్ చూసుకుంటుంటే ఏ అంటే టీడీపీ పార్టీ 135 స్థానాల్లో గెలిచింది. బి అంటే జనసేన తన పోటీ చేసిన 21 స్థానాలు కూడా తనే విజయం కైవసం చేసుకుంది. సి అంటే వైసీపీ పార్టీ ఏదైతే 2019లో 151 సీట్లతో విజయంతో ముందుకెళ్ళిందో అదే వైసీపీ పార్టీ ప్రజల ఒక తీర్పుతో 2024లో 11 సీట్లతోనే క్లోజ్ చేయడం జరిగింది. అలాగే డి అంటే బీజేపీ పార్టీ 8 సీట్లు తన ఖాతా ఓపెన్ చేసుకుంది. నా ఇంకో ప్రశ్న ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో కూటమి లేకపోతే బీజేపీ విజయం వైపు వెళ్ళగలదా అని నా ఇంకో ప్రశ్న. నా మూడో ప్రశ్న ఏంటంటే ఎన్డీఏ ప్రభుత్వం కానీ పైన గవర్నమెంట్ ఫామ్ చేస్తే మన టీడీపీ మన కూటమి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ తీసుకురాగలరా అని నా మూడో ప్రశ్న. ఇంకోటి, ఈరోజు పొద్దున్న నేను వాకింగ్కి వెళ్ళినప్పుడు చాలా మంది పొలిటికల్ బ్యూరోక్రాట్స్తో మాట్లాడినప్పుడు జగన్ ఒక పతనానికి రీజన్ తను ఇచ్చిన పాలసీస్ కాదు, తిరుపతిలో జగన్ చేసిన ఇష్యూస్ వల్లే జగన్ ఒక ప్రభుత్వం ఓడిపోయిందండి. సో తిరుపతిలో ఏం జరిగిందని నేను అడిగితే తిరుపతి చైర్మన్ సెలక్షన్ లో జరిగిన డిసిషన్ కానీ తిరుపతిలో లడ్డూల్కి ఇచ్చిన కాంట్రాక్ట్లో ఇష్యూస్ కానీ ఇలాగ అనేక రిలీజియస్ దాంట్లో వైసీపీ గవర్నమెంట్ చాలా ముందు చూపించిందని, దానివల్ల ప్రజలు వైసీపీ గవర్నమెంట్ కాకుండా కూటమికి వైపు తన సపోర్ట్ అంతా ఇచ్చారని మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇంకోటి, 2024 తర్వాత 2029 కానీ 2034 కానీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో చక్రం తిప్పుతుందా? నా ఒక అంచనా కరెక్ట్ అవుతే 2029లో కానీ 2034లో కానీ ఆంధ్రప్రదేశ్లోకి తొలి మహిళా ముఖ్యమంత్రిగా వైఎస్ షర్మిలారెడ్డి గారు ఎలక్ట్ అవుతారని నేను గెస్ చేస్తున్నాను. సో నా గెస్ కరెక్టో రాంగో మీరు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మరియు ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.